హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ తెలుగు అకాడమీ బుక్ రీడింగ్ అధ్యాయం 2 సెకండ్ లెసన్ రీడింగ్ సింధు నాగరికత వేద సంస్కృతి. సింధు నాగరికత పట్టణ ప్రణాళిక, రాజకీయ వ్యవస్థ, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపారం, వాణిజ్యం, సాంకేతికత, కళలు, మత పరిస్థితులు, వేద సంస్కృతి, తొలివేద కాలం, మలివేద కాలం, శాస్త్ర సాంకేతికత. సింధు నాగరికత. సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత భారతదేశంలోని తొలి నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన ఆధారాలు మొదటగా 1921వ సంవత్సరంలో హరప్పా వద్ద బయటపడ్డాయి. తవ్వకాలు మొదటగా హరప్పా వద్ద జరిగాయి కాబట్టి దీన్ని హరప్ప నాగరికత అని వ్యవహరించడం జరిగింది. తదనంతర కాలంలో పురావస్తు శాస్త్రజ్ఞులు జరిపిన తవ్వకాల్లో ఈ నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు సింధు, దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండటం వల్ల దాన్ని సింధులోయ నాగరికతగా వ్యవహరించడం జరిగింది. మొహంజోదారో, హరప్పా, చన్హుదారో, కాలిబంగన్, లోథాల్, ధోలవీరా, రోపర్ మరియు దైమదాబాదులు ఈ నాగరికతలోని ముఖ్య కేంద్రాలు. ఈ నాగరికతకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా పట్టణాలు, నగరాలను కనుగొన్నారు. ఈ నాగరికత జీవన విధానానికి సంబంధించిన లక్షణాలు అన్ని నగరాల్లో దాదాపుగా ఒకే విధంగా ఏకరూపత ఉండటం సాంస్కృతిక ఐక్యతను సూచిస్తుంది. నాడు సింధు జనాభా దాదాపు 5 మిలియన్లకు పైగా ఉండేదని భావిస్తున్నారు. భౌగోళిక విస్తరణ. పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా, మొహంజోదారో నగరాలే కాకుండా ఈ నాగరికతకు చెందిన కొన్ని వందల చిన్న పెద్ద పట్టణాలను తవ్వకాల ద్వారా వెలికి తీశారు. వీటిలో ఎక్కువ భాగం భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ, పాకిస్తాన్లోని సింధు, పంజాబ్, బెలూచిస్తాన్ రాష్ట్రాలలో, కొంతమేర ఆఫ్ఘనిస్తాన్లో విస్తరించి ఉన్నాయి. ఇటీవల జరిగిన తవ్వకాల వల్ల ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్లోని షోర్తుగై మొదలుకొని దక్షిణాన మహారాష్ట్రలోని దైమదాబాద్ వరకు, పశ్చిమాన పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులోని సుట్కా జిందూర్ మొదలు తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ వరకు నాగరికత విస్తరించిందని తెలుస్తుంది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి పాకిస్తాన్ దేశాన్ని కంటే విశాలమైందిగానే కాకుండా ప్రాచీన ఈజిప్టు, మెసొపటోమియా నాగరికతల కంటే విశాలమైందిగా ప్రసిద్ధి చెందింది. కాలనిర్ణయం. సింధు నాగరికత కాలనిర్ణయంపై పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1750 మధ్య కాలంలో విరజల్లిందని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడగా, ఎఫ్.ఆర్. ఆలిసిన్ క్రీస్తుపూర్వం 2150 నుంచి క్రీస్తుపూర్వం 1700 మధ్య ఉండేదని చెప్పారు. అలాగే డాక్టర్ చార్లెస్ ఫ్యాబ్రీ
క్రీస్తుపూర్వం 2800 నుంచి క్రీస్తుపూర్వం 2500 వరకు అని ఎస్ఆర్ రావు క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య కాలంగా నిర్ణయించాడు. అయితే కార్బన్ 14 పద్ధతి, వృక్ష వలయాల నిర్ధారణ పద్ధతి, డెండ్రోక్రోనాలజీ లాంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1700 మధ్య కాలం నాటిదిగా నిర్ధారించారు. దీన్ని దాదాపుగా అందరూ అంగీకరించారు. హరప్పా నాగరికత మొత్తం కాలాన్ని 4 దశలుగా విభజించారు. తొలి హరప్పా దశ లేదా పూర్వ హరప్పా సంస్కృతి క్రీస్తుపూర్వం 7000 నుండి 3000లో ప్రజలు నది పరివాహక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయము ప్రారంభించారు. రెండో దశ క్రీస్తుపూర్వం 3000 నుండి 2600లో కొంతమేరకు మట్టి నిర్మాణాలతో నగర ప్రణాళిక సాగింది. ఈ దశలో ప్రాథమిక వ్యాపారం, కళ, చేతివృత్తులు వంటివి కొనసాగాయి. మూడో దశ లేదా హరప్పా ఉజ్వల దశ క్రీస్తుపూర్వం 2600 నుండి 1900లో కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేశారు. పటిష్టమైన నగర నిర్మాణాలను సాగించారు. విదేశీ వాణిజ్యం, వివిధ చేతివృత్తులు అమలయ్యాయి. నాలుగో దశ లేదా తుది హరప్పా దశ క్రీస్తుపూర్వం 1900 నుండి 1750లో నాగరికత అంతం కావడం ప్రారంభమైంది. వ్యాపారం అంతరించింది. నగరాలు వాటి ఉనికిని కోల్పోయాయి. పూర్వ హరప్పా సంస్కృతి పూర్వ హరప్పా సంస్కృతి కాలంలో ప్రజలు తూర్పు బెలూచిస్తాన్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గ్రామాలు ఏర్పడి ప్రజలు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. మొహంజోదారోకు 150 మైళ్ళ దూరంలోని మోహర్ఘర్లో ఇలాంటి పూర్వ హరప్పా సంస్కృతి ఉండేదని తవ్వకాల్లో బయటపడింది. ఇది వెలుగులోకి రావడంతో సింధు నాగరికతకు సంబంధించి అంతవరకు ఉన్న అవగాహనలో మార్పులు వచ్చింది. మోహర్ఘర్లో దాదాపు క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాలకు పూర్వమే వ్యవసాయము, పశుపోషణ చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. వారు వ్యవసాయం చేసి గోధుమ రకాల పంటలను పండించినట్లు తెలిసింది. చక్కటి కుండలు, కొన్ని రాగి పరికరాలు, ఇతర వస్తు సముదాయాలు కూడా ఇక్కడ బయటపడటం వల్ల వీటిని సింధు నాగరికతకు మూలాలుగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలగమనంలో ఈ సంస్కృతి రూపాంతరం చెంది సింధు నాగరికతగా మార్పు చెందింది. సింధు లిపి సింధు ప్రజలు లిపిని ఉపయోగించారు. వీరి లిపిని సాధారణంగా ముద్రికలపైన, కొన్ని రాగి పరికరాలపై, కుండలపై, కొన్ని ఆభరణాలపై మరియు గుర్తింపు బోర్డుల సైన్ బోర్డ్స్ పై గుర్తించారు. ముద్రికలపై కొన్ని పదాలు లేదా చిహ్నాలు ఉన్నాయి. అయితే ఈ లిపిని ఇంతవరకు పరిష్కరించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చరిత్రకారులు లిపిలో భాగంగా 375 నుంచి 410 వరకు గల వివిధ రకాల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఇవి అక్షరాల సమన్వితం కాకుండా బొమ్మల రూపంలో లేదా సంకేతాల రూపంలో ఉన్నాయి. కొన్ని ముద్రికల్లో వాటిని కుడి వైపు నుంచి ఎడమకు రాస్తే మరికొన్నింటిలో ఎడమ నుంచి కుడివైపుకు రాయడం జరిగింది. బహుశా ఈ ముద్రికలను వ్యాపార అవసరాల కోసం ఉపయోగించి ఉండవచ్చు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు సింధు లిపికి బ్రాహ్మీ లిపికి సంబంధం ఉందని అభిప్రాయపడ్డారు. హరప్పా లిపిని ద్రావిడ లిపి అని, ప్రోటో ద్రావిడ లిపి అని కొందరు పండితులు, సంస్కృతమని మరికొందరు, సుమేరియన్ లిపి అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఇవేవి
సంతృప్తికరమైన అభిప్రాయాలు కావు. సింధు లిపిని చదవలేకపోవడం వల్ల వారు సాహిత్యానికి చేసిన సేవను, వారి ఆలోచనలు, నమ్మకాలను తెలుసుకోలేకపోతున్నాము. పశుపతి ముద్ర, ముద్రికపై సింధు లిపి. మూపురపు ఎద్దు. ముద్రికలు. హరప్పా ప్రజలు వివిధ రకాలైన ముద్రికలను వాడేవారు. సుమారు 2000 ముద్రికలు వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభించాయి. ఇవి సాధారణంగా చతురస్ర ఆకారంలో ఉండి స్టియాటైట్తో తయారు చేయబడ్డాయి. ఈ ముద్రికల పైన వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు సింధు లిపి గుర్తులు కూడా ఉన్నాయి. మూపురం కలిగిన ఎద్దు, దాని మెడ నుంచి కిందికి వేలాడుతున్న చర్మం, వెడల్పైన కొమ్ములతో చెక్కబడిన ముద్రిక ప్రత్యేకతను సంతరించుకుంది. కొమ్మలున్న శిరోవేష్టనం ధరించిన పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైంది. ఈ దేవత 3 తలలను కలిగి యోగ ముద్రలో ఆసీనమై ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె అనే 4 జంతువులు చుట్టూ కలిగి ఉంది. దీన్ని చాలా మంది చరిత్రకారులు పశుపతి శివుడుగా భావించారు. పట్టణ ప్రణాళిక, పురావస్తు ఆధారాలు, ప్రత్యేకించి కట్టడ శిథిలాలు సింధు నాగరికతకు సంబంధించిన ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చాయి. నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందడం అనేది హరప్పా నాగరికతలోని ప్రధాన అంశము. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే నాగరికత సాధ్యమవుతుంది. మోహంజోదారో, హరప్పా, చెన్హుదారో, లోథాల్ ఇతర నగరాలు మన దేశంలో తొలి పట్టణీకరణకు అద్దం పడుతున్నాయి. సింధు నాగరికతలో నగర నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పవచ్చు. స్వల్ప తేడాలున్నప్పటికీ సింధు నాగరికత ప్రధాన నగరాలలో దాదాపుగా ఒకే రకమైన నగర నిర్మాణ పద్ధతులను చేపట్టారు. కోట ప్రాంతం. హరప్పా, మోహంజోదారోలోని కట్టడాలు పెద్దగా ఆకర్షణీయంగా ఉన్నాయి. వారి నగర ప్రణాళిక ద్వారా నాటి నగర జీవితాన్ని గురించి ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు వీలవుతుంది. ఈ 2 నగరాల్లోనూ పశ్చిమ దిశలో కోటలు, ప్రహరీలు ఉన్నాయి. కోటలు పశ్చిమ వైపు ద్వారం కలిగి ఉండేవి. ఇవి విపత్కర సమయంలో ప్రజలకు రక్షణ కల్పించేవి. మిగతా సమయాల్లో సామాజిక కేంద్రాలుగా ఇవి ఉపయోగపడేవి. తవ్వకాల్లో బయల్పడిన ఈ పెద్ద కోటల వల్ల నాడు కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రముఖ ప్రజా సంబంధిత కట్టడాలు కోట లోపల ఉన్నాయి. ఈ 2 నగరాల్లో కోటకు దిగువ ప్రాంతంలో తూర్పు వైపున నివాస ప్రాంతముంది. హరప్పాలోని కోట 1400 అడుగులు పొడవు, 600 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తును కలిగి ఉంది. కోటగోడ పునాదుల వద్ద 45 అడుగుల వెడల్పు మేర ఇటుకలను ఉపయోగించారు. మోహంజోదారోలోని కోట పెద్ద భవనాలను కలిగి ఉంది. కొలతల్లో తేడా ఉన్నప్పటికీ మిగతా సింధు నగరాల్లో కూడా ఇలాంటి కోట నిర్మాణ ప్రాంతాలని చూడవచ్చు. కాలిబంగన్లో హరప్పా వలె కోట దిగువన నివాస ప్రాంతం ఉంది. అయితే చెన్హుదార్లో మాత్రం కోట లేదు. హరప్పా, మోహంజోదారో నగరాల్లోని ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి, వాటికి అనుబంధంగా ఉప వీధులను తూర్పు నుంచి పడమరకు నిర్మించారు. మోహంజోదారో, హరప్పా నగరాల్లో ఒక క్రమపద్ధతిగా
క్రమపద్ధతి గల గ్రిడ్ పద్ధతిలో రహదారులను నిర్మించారు. రహదారి సూత్రాల మేరకు వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా రహదారులను నిర్మించారు. పశ్చిమ కూడలి ప్రాంతం తప్ప మిగతా అంతా ప్రత్యేక నివాసాలుగా ఏర్పాటు చేశారు. ఒకే పరిమాణం గల ఇటుకలను భవన నిర్మాణంలో ఉపయోగించారు. నిర్మాణాల్లో రాయి, చెక్క కూడా ఉపయోగించడం అయింది. లోతట్టు ప్రాంతాల్లో ఎత్తైన వేదికలపైన నిర్మాణాలు చేశారు. మురుగునీటి కాల్వలు. హరప్పా నాగరికత నగర ప్రత్యేకత మురుగునీటి కాల్వల నిర్మాణం. హరప్పా సంస్కృతిలోని అన్ని నగరాలు, పట్టణాల్లో చిన్న పెద్ద గృహాలు, ప్రహరీలు, స్నానపు గదులు కలిగి ఉండేవి. ఇంట్లో ఉపయోగించిన మురుగునీరు వీధుల్లో, రహదారి పక్కన ఉన్న మురుగు కాల్వలకు చేరేది. ఇవి భూగర్భ మురుగు కాల్వలు. వీటి మధ్యలో అక్కడక్కడ శుభ్రపరిచేందుకు మనిషి దూరేందుకు వీలుగా రంధ్రాలు ఉండేవి. వీటిపైన మూతలను ఏర్పాటు చేశారు. వీటిని బట్టి హరప్పా వాసులు పరిశుభ్రత విషయంలో గొప్ప పరిణితి కలవారని చెప్పవచ్చు. మురుగునీటి కాల్వలు. ఇటుకల తయారీలో వీరు సిద్ధహస్తులు. ఇటుకల తయారీకి మట్టిని ఉపయోగించారు. ఇటుకల తయారీ కోసం 1:2:4 నిష్పత్తుల్లో ఉన్న అచ్చులను ఉపయోగించారు. హరప్పా మరియు మొహంజోదారో ప్రాంతాల్లో కలప సమృద్ధిగా దొరకడంతో అక్కడ కాల్చిన ఇటుకలను భారీ స్థాయిలో వినియోగించారు. స్నానపు గదులు బావి చుట్టూ ఉండే కాలువలకు ఎల్ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు. ఎక్కువ అంతస్తులు గల గృహాల్లో నిలువు మురుగునీటి గొట్టాలను ఏర్పాటు చేశారు. స్నానాల గదులను వీధులకు ఆనుకొని నిర్మించారు. మొత్తం మీద సింధు నాగర నిర్మాణాల గురించి ఒక సామాన్య పరిశీలకుడిని కూడా మెప్పించే విషయం నాటి ప్రజలు పౌర ప్రజా సంబంధ పారిశుద్ధ అంశాలపై చూపిన శ్రద్ధ, ప్రాధాన్యతలే. మహా స్నానవాటిక. మొహంజోదారోలోని నిర్మాణాల్లో మహా స్నానవాటిక ప్రధానమైంది. ఇది కోట లోపల ఉంది. ఇది గొప్ప నిర్మాణ కౌశలానికి నిదర్శనం. ఇది 11.88 x 7.01 మీటర్ల పొడవు, వెడల్పులను 2,4 మీటర్ల లోతును కలిగి ఉంది. కొలనుకు చుట్టూ మెట్ల మార్గం ఉంది. చుట్టూ దుస్తులు మార్చుకునేందుకు గదులు ఉన్నాయి. స్నానవాటిక అడుగు భాగం కాల్చిన ఇటుకలతో. మొహంజోదారో వద్ద మహా స్నానవాటిక నిర్మించబడింది. గదుల వెనుక వైపున ఉన్న బావి నుంచి నీరు స్నానవాటికలోకి చేరేందుకు ఉపయోగించిన నీరు మురుగు కాల్వలోకి వెళ్లేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు. ప్రజా అవసరాల కోసం లేక మత అవసరాల కోసం ఉపయోగించేందుకు ఈ స్నానవాటికను నిర్మించారో ఖచ్చితంగా చెప్పలేము. ధాన్యాగారాలు. మొహంజోదారోలో 45.71 x 15.23 మీటర్ల పొడవు, వెడల్పు కలిగిన అతిపెద్ద నిర్మాణంగా ధాన్యాగారం ఉంది. అయితే హరప్పాలోని కోటలో 6 ధాన్యాగారాలు ఉన్నాయి. ధాన్యాగారాలకు దక్షిణాన ధాన్యాన్ని మార్పిడి చేసేందుకు గుండ్రని ఇటుక వేదికలతో కూడిన కలలున్నాయి. వీటికి దగ్గరగా వరుసలో 2 గదుల ఇళ్లు ఉన్నాయి. బహుశా వీటిలో కూలీలు నివాసముండి ఉండవచ్చు. ఖాళీ బంగన్లో కూడా కొన్ని ఇటుక
వేదికలను కనుగొన్నారు. బహుశా ఇవి కూడా ధాన్యాగారాలే అయి ఉండవచ్చు. లోతాల్లో నౌకా ఆశ్రయంతో పాటు ఒక ఎత్తుగా ఉన్న వేదిక కనుగొనబడింది. బహుశా ఇది ధాన్యాగారపు పునాదై ఉండవచ్చు. ఈ ధాన్యాగారాల భారీ ప్రమాణాలు నాటి ధాన్యపు నిల్వల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ధాన్యపు పంపిణీ బహుశా ఒక పరిపాలనా సంస్థ చేతిలో ఉండి ఉండవచ్చు. లోతాల్ వద్ద ఓడరేవు. లోతాల్ నౌకా ఆశ్రయం. లోతాల్లో ముఖ్యమైన నిర్మాణంగా నౌకా ఆశ్రమంను గుర్తించారు. ఇది 223 x 35 మీటర్ల పొడవు, వెడల్పులను 8 మీటర్ల లోతును కలిగి అతిపెద్ద నిర్మాణంగా ఉంది. దీనిలోని తూర్పు వైపు నుంచి 12.30 మీటర్ల వెడల్పు గల ఒక కాల్వను ఏర్పాటు చేశారు. ఈ కాల్వ దగ్గర్లోని నదికి అనుసంధానించబడింది. బహుశా ఈ కాల్వ ద్వారా సరుకులను లోపలి ప్రాంతాల నుంచి రేవు దాకా తీసుకువచ్చేవారు. చాలా మంది పండితులు ఈ కృత్రిమ నిర్మాణాన్ని నౌకాశ్రయంగా భావించారు. ఇక్కడ నుంచే వస్తువులను నౌకలోకి చేర్చడం, దించడం లాంటివి చేసేవారు. దీనికి సమీపంలో ఉన్న ధాన్యాగారం వద్ద అనేక ముద్రికలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా సింధు నాగరికతలో లోతాల్ ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు. రాజకీయ వ్యవస్థ. సింధు ప్రజల రాజకీయ వ్యవస్థ గురించి నిర్దిష్ట సమాచారం లభ్యం కాలేదు. దీనికి కారణం సింధు లిపిని ఇప్పటి వరకు పరిష్కరించకపోవడమే. అయినప్పటికీ తవ్వకాల్లో బయటపడ్డ శిథిలాల ద్వారా అక్కడ తప్పకుండా ఒక పరిపాలన వ్యవస్థ ఉండేదని భావించవచ్చు. కోట ప్రాంతంలో నివసించేవారు తప్పకుండా ఉన్నత వర్గీయులై ఉండవచ్చు. రాజు కానీ లేదా పెద్ద రాజ్యానికి అధిపతిగా ఉండేవారు. అయితే ఈ విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు. ధాన్యాగారాల నిర్మాణం, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, తూనికలు, కొలతల్లో ఏకరూపత ఆధారంగా విస్తృత భౌగోళిక పరిధిపై నియంత్రణ కలిగిన పరిపాలన వ్యవస్థ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అంతేకాకుండా హరప్పా కళారూపాల్లో కుండలు, ముద్రికలు, ఇటుకల పరిమాణంలో ఏకరూపత కనిపించడాన్ని అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సామాజిక పరిస్థితులు. సింధు నాగరికత జాతి నిర్మాతలు ఎవరనే విషయమై చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. సింధు ప్రజల కంకాలాల పుర్రెలు. శాస్త్రీయ పరిశోధన వల్ల సింధు ప్రజల్లో 4 జాతులు ఉండేవని తెలుస్తుంది. 1 ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్, 2 మెడిటేరియన్, 3 మంగోలాయిడ్స్, 4 ఆల్పైన్. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రాలాయిడ్ వారు ఉండేవారు. తర్వాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరడంతో నాగరికత లక్షణాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవడంతో ద్రావిడ జాతి ఆవిర్భవించింది. సింధు ప్రజల మతం, సంస్కృతి లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండటం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. సింధు ప్రజలు టర్కో ఇరాయిన్లు అని ద్రావిడ భాష అయిన బ్రాహ్మీ మాట్లాడారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సింధు నాగరికత ప్రధాన లక్షణం
పట్టణీకరణ అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కూడా సామాజిక సాంస్కృతిక అభివృద్ధిలో పాలు పంచుకున్నాయి. ధనవంతులు ప్రభావశీలురు పెద్ద భవనాల్లో నివసించేవారని, మిగిలిన వారు చిన్న ఇళ్లల్లోనూ కార్మికులు ఒకే గదిలో నివాసం ఉన్నట్లు పురావస్తు ఆధారాలు తెలియచేస్తున్నాయి. వీరు ప్రధానంగా గోధుమలు, వరి, పాలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకునేవారు. వీటితో పాటుగా చేపలు, మాంసాహారం కూడా తీసుకునేవారు. తవ్వకాల్లో బయటపడిన మేకలు, జింకలు, దున్నపోతులు, పందులు, తాబేళ్ల అవశేషాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నాటి జంతు బలుల ఆచారాన్ని మనము గమనించవచ్చు. అలాగే కోళ్ళ పందాలను చిత్రించిన ఒక ముద్రిక కూడా దొరికింది. చేపలు పట్టే గాలాలు ఎన్నో తవ్వకాల్లో బయటపడ్డాయి. దీని ఆధారంగా చేపలు పట్టడం అనేది సరదా కోసం మాత్రమే కాకుండా ఒక వృత్తిగా కూడా ఉండేది. పత్తిని పండించి వస్త్రాలను నేసుకునేవారు. వారి ఆభరణాలు ఇప్పటికీ చెప్పుకోదగిన రీతిలో తయారు చేయబడ్డాయి. బంగారం, వెండి, కంచు, ముత్యాలు, స్టియాటైట్ మరియు బంకమట్టితో వీటిని తయారు చేసేవారు. వడ్డానం, గాజులు, చెవికమ్మలు, దండలు మొదలగు వివిధ రకాల ఆభరణాలను స్త్రీలు ధరించేవారు. అలాగే గృహ అలంకరణ కోసం మరియు చిన్న పిల్లల ఆటల కోసం రకరకాల మట్టి బొమ్మలు తయారు చేసేవారు. బండ్లు, ఎద్దు, ఏనుగు, కాకి, పావురం వంటి మట్టి బొమ్మలు విరివిరిగా ఉపయోగించారు. మోహంజోదారోలో లభించిన నర్తకి బొమ్మ వల్ల వీరికి నృత్యం బాగా తెలుసునని చెప్పవచ్చు. సాహిత్యం, సంగీతం కూడా వీరికి తెలిసి ఉండవచ్చు. మోహంజోదారోలో బయటపడిన స్నానవాటిక మధ్య పెద్ద ఈత కొలను ఉన్నందువల్ల వీరు ఈత పందాలను నిర్వహించి ఉండవచ్చని తెలుస్తుంది. వీరు మానసికోల్లాసం కోసం ఇంటి లోపల ఆడే ఆటలను ఎక్కువగా ఎంచుకునేవారు. జూదంలో పాచికలు, డైస్ ఉపయోగించేవారు. ఆర్థిక పరిస్థితులు. సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యాపారం పైనే ఆధారపడింది. వీరు విరివిరిగా వ్యవసాయం చేశారు. సింధు గ్రామాలు ఎక్కువ భాగం నది పరివాహక ప్రాంతాల్లో ఉండి ఆహార ధాన్యాలను సమృద్ధిగా పండించారు. గ్రామస్తులు మత అవసరాలకే కాకుండా వృత్తి పనివారు, వ్యాపారులు వంటి పట్టణాల్లో నివసించేవారి అవసరాలు తీర్చేందుకు కూడా కష్టపడి పనిచేసేవారు. నాగలి వంటి భూమిని దున్నే వ్యవసాయ పనిముట్లు తవ్వకాల్లో లభించకపోయినా కాలిబంగన్ ప్రాంతంలో కనిపించిన వ్యవసాయ భూములను బట్టి రాజస్థాన్ ప్రాంతంలో నాగలి వంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తుంది. హరప్పా ప్రజలు కొయ్య నాగళ్లను ఉపయోగించారని, పంటలను కోసేందుకు రాతి కొడవళ్లను ఉపయోగించారని తెలుస్తుంది. గోధుమలు, బార్లీ, బఠానీలు, నువ్వులు, ఆవాలు మొదలైనవి హరప్పా ప్రజల ఆహార పంటలు. లోథాల్, రంగాపూర్లలో వరి పండించినట్లు ఆ ప్రాంతాల కుండలలో పొట్టుతో కూడిన బియ్యం లభించడాన్ని బట్టి తెలుస్తుంది. రైతుల నుంచి శిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని ధాన్యాగారాల్లో భద్రపరిచేవారు. వీటిని వేతనాలు చెల్లించేందుకు అత్యవసర సమయాల్లో ఉపయోగించేవారు. పత్తిని తొలిసారిగా పండించిన వారు హరప్పా వారు కావటం విశేషం. మోహంజోదారోలో చిన్న నేసిన గుడ్డముక్క కనిపించింది. హరప్పా ప్రజలు వ్యవసాయాన్ని చేపట్టినప్పటికీ అధికంగా జంతువులను కూడా పోషించారు. పాడిని సమకూర్చే
పశు గణంతో పాటు మూపురపు ఎద్దు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి జంతువులను పెంచుకున్నారు. సింధు ముద్రికల్లో అనేక జంతువుల బొమ్మలు ఉన్నాయి, కానీ గుర్రం బొమ్మ లేదు. సింధు ముద్రికల్లో గుర్రం చిత్రం తప్ప అనేక రకాల జంతువుల చిత్రాలున్నాయి. వ్యాపారము, వాణిజ్యము. వృద్ధి చెందిన కళలు, వృత్తులు హరప్ప ప్రజలను వర్తక వ్యాపారాలను తమ ప్రధాన వృత్తిగా ఎంచుకునేటట్లు చేశాయి. హరప్ప కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ, విదేశీ వ్యాపారం గుర్తించదగిన విషయం. సింధు నగరాలు ప్రధాన వర్తక కేంద్రాలుగా పనిచేశాయి. వస్తువుల రవాణా కోసం ఎద్దుల బండ్లు మరియు పడవలను ఉపయోగించారు. లోథాల్ వద్ద బయటపడ్డ కృత్రిమ ఓడరేవు కాల్వలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. వారు లోహపు నాణ్యాలను వాడలేదు. అన్ని రకాలైన వ్యాపార లావాదేవీలు వస్తు మార్పిడి పద్ధతిలోనే సాగాయి. హరప్ప వాసులు ముఖ్యంగా పత్తిని వివిధ రకాల వస్తువులతో దేశం లోపల, వెలుపల వ్యాపారం కొనసాగించారు. మృన్మయ పాత్రలు, పూసలు, లోహాలతో చేసిన వస్తువులు ఒక ప్రాంతంలో ఉత్పత్తి కాబడి మిగతా నగరాల్లో కూడా విరివిరిగా లభించడాన్ని బట్టి వ్యాపారం విరివిగా జరిగిందని చెప్పవచ్చు. పత్తి ముఖ్యమైన ఎగుమతి వస్తువుగా ఉండేది. హరప్ప ప్రజలు రాగిని రాజస్థాన్లోని ఖేత్రి గనుల నుంచి, బంగారాన్ని కర్ణాటకలోని కొల్లారు గనుల నుంచి, వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంపాదించారు. వస్తు సామగ్రికి తమ యాజమాన్య హక్కులను తెలియజేసే విధంగా వ్యాపారస్తులు ముద్రికలను ఉపయోగించారు. హరప్ప ప్రజలు పర్షియన్, మెసొపటోమియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాలతో వ్యాపారం కొనసాగించారు. హరప్ప ముద్రికలు మెసొపటోమియాలో అనేకం బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 2350 సంవత్సర ప్రాంతం నుంచి మెసొపటోమియా ప్రజలు సింధు ప్రాంతం మెలూహాతో వ్యాపార సంబంధాలను కొనసాగించారు. మెసొపటోమియా, మెలూహా మధ్య ఉన్న దిల్మాన్, మకాన్ వ్యాపార కేంద్రాలను గురించి మెసొపటోమియా గ్రంథాలు పేర్కొన్నాయి. తూనికలు, కొలతలు. సింధు కాలం నాటి పట్టణ ప్రజలు వ్యాపారం, ఇతర అవసరాలకు తూనికలు, కొలతలను ఉపయోగించారు. అనేక వస్తువులను తూకటానికి వాడినట్లు తెలుస్తుంది. తూకాల్లో 16, దాని గుణకాల్లో అంటే 16, 64, 160, 320, 640గా వాడినట్లు చెప్పబడింది. హరప్ప వారికి కొలతలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. సాంకేతికత, కళలు. సింధు ప్రజలు అభివృద్ధి చెందిన సాంకేతిక నిపుణతలను కలిగి ఉన్నారు. వీరు రాతి మరియు కాంస్యంతో తయారు చేసిన పనిముట్లను ఉపయోగించారు. వెడల్పైన కత్తులు, రంపాలు, శూలాలు మొదలైనవి తవ్వకాల్లో లభించాయి. రాగి పనిముట్లను తయారు చేసే కొలిములు కూడా కనుగొన్నారు. హరప్ప నగరాల్లో అనేక ఇతర వృత్తులు, కళలు అభివృద్ధి చెందాయి. ముద్రికలను చెక్కడం సామాన్య వృత్తిగా కనిపిస్తుంది. కుండల తయారీ, టెర్రకోట బొమ్మలు, ముద్రికలు, తాయెత్తులు వంటివి వారి పనితనానికి అద్దం పడుతున్నాయి. వీరు తయారు చేసిన కళా నమూనాలన్నీ కూడా సరళంగాను మరియు ప్రయోజనకారిగా ఉన్నాయి. నాట్యగత్తె కాంస్య విగ్రహం. గడ్డం ఉన్న
మనిషి రాతి విగ్రహం. మోహంజోదారో పట్టణంలో లభించిన గడ్డం ఉన్న రాతి బొమ్మ హరప్పా కాలం నాటి కళాత్మక రూపాల్లో ప్రధానమైంది. విగ్రహం అర్ధ నిమిలితమై ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా మలచబడింది. ఎడమ భుజం చుట్టూ వస్త్రాలంకరణ చేయబడినట్లుగా రూపొందించబడిన ఈ బొమ్మను కొందరు నడుం పైభాగం వరకు ఉన్న పూజారి బొమ్మ అని భావించారు. కంచుతో తయారు చేయబడిన నాట్య భంగిమలో ఉన్న బొమ్మ ఒకటి మోహంజోదారోలో బయటపడింది. నగ్నంగా ఉన్న ఈ బొమ్మ నడుంపై కుడి చేతిని ఉంచుకొని ఎడమ చేయి నాట్య భంగిమలో ఉన్నట్లు మలచబడింది. ఈ బొమ్మలో చేతికి అధికంగా గాజులు ఉన్నట్లు మలచడం విశేషం. పూసల తయారీ నైపుణ్యం. పూసల తయారీ కూడా ప్రధానమైన చేతి పనిగా ప్రసిద్ధి చెందింది. కార్నిలియన్ మరియు ఏగేట్ లాంటి విలువైన రాళ్లతో పూసలను తయారు చేశారు. చెన్హుదారో లోథాల్లో పూసల తయారీ పరిశ్రమలు బయల్పడ్డాయి. బంగారు, వెండి పూసలు కూడా బయటపడ్డాయి. దంతాలను ఉపయోగించి కూడా వివిధ ఆభరణాలను తయారు చేశారు. హరప్పా పూసలు. హరప్పా మృన్మయ పాత్రలు. హరప్పా ప్రజలు కుమ్మరి చక్రాన్ని ఉపయోగించడంలో సిద్ధహస్తులు. వివిధ రకాలైన ఆకృతులతో కూడిన అనేక మృన్మయ పాత్రలు వివిధ ప్రాంతాల్లో లభించాయి. సాధారణంగా హరప్పా కాలం నాటి ఈ మట్టి పాత్రలపై చెట్ల బొమ్మలు, వృత్తాలు వంటి కళ కనిపిస్తుంది. కుండలు. టెర్రకోట బొమ్మలు. హరప్పా సంస్కృతిలోని వివిధ ప్రాంతాల్లో పురుష, స్త్రీ టెర్రకోట బొమ్మలు అనేకం లభించాయి. పురుషుల బొమ్మల కంటే స్త్రీల బొమ్మలు అధికంగా వాడటం హమ్మతల్లి ఆరాధనకు నిదర్శనంగా చెప్పబడుతుంది. వీటితో పాటు వివిధ రకాల పక్షులు, కోతులు, కుక్కలు, గొర్రెలు, ఆవులు, మూపురంతో కూడిన ఎద్దు బొమ్మలు బయటపడ్డాయి. అయితే వీటన్నింటి కంటే టెర్రకోట బండి బొమ్మలు వివిధ ఆకృతుల్లో ఉన్నవి గొప్పవిగా ప్రసిద్ధి చెందాయి. టెర్రకోట బొమ్మలు. మత పరిస్థితులు. టెర్రకోట బొమ్మలు హరప్పా కాలం నాటి మత విశ్వాసాలు, ఆచారాలు తెలుసుకునేందుకు కేవలం ఆ కాలంలో లభ్యమైన ముద్రికలు, టెర్రకోట బొమ్మలు ఉపయోగపడుతూ ఉన్నాయి. వీటిపై చెక్కిన అమ్మతల్లి, పశుపతినాథుడు, జంతువులు మరియు వృక్షాలు తదనంతర కాలంలోని హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉన్నాయి. సింధు సమాజపు మత విశ్వాసాల్లో అమ్మతల్లి ఆరాధన అనేది బాగా ప్రసిద్ధి చెందింది. తవ్వకాల్లో నగ్నంగా ఉన్న స్త్రీ మూర్తుల విగ్రహాలు చాలా వరకు లభించాయి. సింధు కాలంలో బాగా చెప్పుకోదగిన పురుష దేవత పశుపతినాథుడు లేదా పశువులను రక్షించే దేవత. ఇతనికి సంబంధించిన ప్రతిమలు ముద్రికలపై చెక్కబడ్డాయి. ఆధునిక శివునికి ఇతనికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ దేవుడికి కొమ్ములు ఉన్న 3 తలలు ఉన్నాయి. ఈ కాలం నాటి ప్రజలు అగ్నిని పూజించినట్లుగా తెలిపే ఆధారాలు కాళిబంగన్ లోథాలలో లభించాయి. ఇక్కడ దొరికిన యజ్ఞవేదికలు, ఇతర చిన్న వస్తువులు తప్ప సింధు కాలంలో దేవాలయాలు కానీ ఇతర ఆరాధన ప్రదేశాలు కానీ మనకు ఎక్కడ లభ్యం కాలేదు. వ్యవసాయ ఆధారిత సమాజం కాబట్టి వారు ఎద్దులు, కోడెలు, పాములు, వృక్షాలను కూడా పూజించేవారు.
జంతు బలుల ఆచారం సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా ముఖ్యంగా మరణాంతర జీవితంలో విశ్వాసాలు కూడా ఉన్నాయి. హరప్పా సంస్కృతిలో సాధారణంగా మృతదేహాన్ని పూడ్చిపెట్టేవారు. ఈ ఆచారం చాలా సింధు ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండేది. మృతదేహాన్ని ఉత్తర దక్షిణాలుగా కంటే ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాళ్ళు ఉండేలా పూడ్చిపెట్టేవారు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలతో పాటు కొన్ని వస్తువులు, ప్రధానంగా గాజులు, పూసలు, రాగి అద్దాలు వంటి వాటిని పూడ్చిపెట్టేవారు. దీన్ని బట్టి హరప్పా ప్రజలు మరణాంతర జీవితం ఉంటుందని నమ్మేవారు. హరప్పా, మోహంజోదారో మరియు ఇతర ప్రదేశాల్లో జరిపిన తవ్వకాలు సింధు ప్రజల దహన సంస్కారాల్ని మరియు మత విశ్వాసాలను తెలియచేస్తున్నాయి. హరప్పా నాగరికత పతనం క్రీస్తు పూర్వం 1750 తర్వాత హరప్పా, మోహంజోదారో లాంటి ముఖ్య నగరాలు అదృశ్యమవగా మిగతా స్థలాల్లో, ప్రత్యేకించి సింధులోయ దక్షిణ భాగంలో అంటే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో క్రమేణా అంతరించాయి. హరప్పా నాగరికత పతనం అయిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పతనానికి అనేక మంది చరిత్రకారులు అనేక కారణాలు పేర్కొన్నారు. మోహంజోదారోలో నిరంతర వరదలు నగరాన్ని ధ్వంసం చేయగా అక్కడి నుంచి ప్రజలు వలసపోవలసి వచ్చిందని భావిస్తున్నారు. సర్ మార్టిమర్ వీలర్ హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణమని పేర్కొన్నాడు. అందుకు మోహంజోదారోలోని వివిధ చోట్ల లభ్యమైన వివిధ జాతులకు చెందిన 37 అస్థిపంజరాలను, యుద్ధాలు, కోటలను గురించి వేదాల్లో పేర్కొనడాన్ని ఆధారాలుగా చూపించాడు. అయితే వీలర్ సిద్ధాంతాన్ని పండితులు తిరస్కరించారు. అందుకు అస్థిపంజరాలు నగరాలు నాశనం అయిన తర్వాత కాలానికి చెందనవని, అవి కోటకు సమీపంలో లభించలేదని వారు పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 1994లో కెన్నెత్ కెనడీ చేసిన పరిశోధనలు అస్థిపంజరాలపై ఉన్న గుర్తులు దౌర్జన్యకరమైన యుద్ధాల వల్ల కాకుండా కోతుల వల్ల ఏర్పడినవని వెల్లడించారు. కోర్టు డీజీ కాలిబంగన్ లోతాలులు హఠాత్తుగా అంతరించినట్లు కనిపించదు. ఇక్కడ వరదలు తీవ్ర మార్పులను కలిగించి మామూలు నీటి పారుదల విధానాన్ని దెబ్బతీసి ఫలితంగా నగరాల ఆర్థిక క్షీణతకు కారణమయ్యాయి. క్రీస్తు పూర్వం 1750 ప్రాంతంలో సుమేరు పై జరిగిన కసైట్ దాడి కారణంగా వర్తకం దెబ్బతింది. పలు హరప్పా నగరాల ఆర్థిక వ్యవస్థను కూడా ఇది దెబ్బతీసింది. ఇంకా కొన్ని నగరాల్లో, ప్రత్యేకించి ఉత్తర ప్రాంతం వాటిలో నాశనం జరిగింది. మిగతా వాటిలో హరప్పా సంస్కృతి కొనసాగినప్పటికీ దాని పతన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే థార్ ఎడారి విస్తరించడం, భూకంపాలు, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వంటి పర్యావరణ మార్పులే సింధు నాగరికత పతనానికి కారణమని ఈనాడు అనేక మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. మొత్తం మీద వివిధ కారణాల సమ్మిళితంగా ప్రపంచంలోని పురాతనమైన సింధు నాగరికత పతనమైంది. హరప్పా నాగరికత కొనసాగింపు హరప్పా నాగరికత గణిత శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసింది. సంఖ్యా పద్ధతి, దశాంశ పద్ధతి వంటివి హరప్పాలో ప్రారంభించబడి తర్వాతి కాలంలో వేద గణిత శాస్త్రానికి నాంది పలికాయి. హరప్పా ప్రజలు అనుసరించిన కాల్చిన కుండలు, ఇటుకలు, పూసలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటి
వాటి తయారీని తర్వాతి సంస్కృతుల వారు విస్తృతంగా అమలు పరిచారు. మధ్య ఆసియా, పశ్చిమ ఆసియాలో నౌకా వాణిజ్యానికి హరప్పా ప్రజలే పునాది వేశారు. సింధు ప్రజల మత విశ్వాసాలైన అమ్మతల్లి ఆరాధన, పశుపతి శివుడు మరియు వృక్షాలు, జంతువుల పూజ విధానాల లాంటి అనేక అంశాలను భారతదేశంలో నేటికి ఆచరిస్తూనే ఉన్నారు. ఈ విధంగా హరప్పా నాగరికత భవిష్యత్ నాగరికతల అభివృద్ధికి దోహదపడటంతో పాటు నాగరికత అంశాలను తర్వాతి నాగరికతలు అనుసరించాయి. అందువల్ల భారత ఉపఖండంలో హరప్పా సంస్కృతి నేటికి కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. సింధు నాగరికత ముఖ్య నగరాలు, పట్టణాలు. నగరం, సంవత్సరం, ప్రదేశం, త్రవ్వకాలు నిర్వహించింది, త్రవ్వకాలు కనుగొన్నవి. హరప్పా 1921, మాంటుగోమరి జిల్లా, పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్. దయరం సాహిని, ధాన్యాగారాలు, సమాధులు, కళాఖండాలు. సింధు నాగరికత ప్రధాన నగరం, త్రవ్వకాలు జరిపిన మొదటి నగరం. మొహంజోదారో 1922, లార్కానా జిల్లా, సింధు రాష్ట్రం, పాకిస్తాన్. ఆర్.డి. బెనర్జీ, మహా స్నానవాటిక, మహా ధాన్యాగారం, నృత్యం చేస్తున్న మహిళ, కంచు నిగ్రహం, గడ్డం మనిషి, టెర్రకోట బొమ్మలు, ఎద్దు ముద్ర, పశుపతి ముద్ర. 3 మెసొపటోమియా రకానికి చెందిన ముద్రలు. 4 గుడ్డ. చెన్హుదారో 1935, నవాబుషా జిల్లా, సింధు రాష్ట్రం, పాకిస్తాన్. ఎన్.జి. మజుందార్, పూసల తయారీ పరిశ్రమ, పెదవుల రంగు ఉపయోగించడం, కోటలేని ఏకైక సింధు నగరం. కాలిబంగన్ 1953, హనుమాన్ నగర్ జిల్లా, రాజస్థాన్, ఇండియా. హే ఘోష్, కాల్చిన గాజులు, శివలింగం, ఒంటె ఎముకలు. రోపర్ 1953, రూప్ నగర్ జిల్లా, పంజాబ్, ఇండియా. వై.డి. శర్మ, పూర్వ హరప్పా అవశేషాలు, కోడిగుడ్డు ఆకారంలో సమాధులు, కుక్క సమాధి. లోథాల్ 1954, అహ్మదాబాద్ జిల్లా, గుజరాత్, ఇండియా. ఎస్.ఆర్. రావు, పూసల తయారీ పరిశ్రమ, ఓడరేవు, బటన్ ముద్ర చిత్రాలతో గల కూజ యజ్ఞవేదికలు, వరిని పండించిన ఆధారాలు. క్రీస్తు పూర్వం 1800. సూర్ కోటడ 1964, కచ్ జిల్లా, గుజరాత్, ఇండియా. గజపతి జోసి, గుర్రం ఎముకలు దొరికిన ఏకైక నగరం. బన్వాలి 1973, ఫతేబాద్ జిల్లా, హర్యానా, ఇండియా. ఆర్.ఎస్. బిస్త్, బార్లీ మట్టితో చేసిన నాగలి బొమ్మ. వేద సంస్కృతి. భారతదేశ చరిత్రలో వైదిక యుగం ఒక గొప్ప మైలురాయి. క్రీస్తు పూర్వం 1500 నుండి 600 సంవత్సరాల మధ్య వేద సంస్కృతి విలసిల్లినట్లు అంచనా వేయబడింది. ఈ యుగం మానవ జీవితంలో అనేక మార్పులను తెచ్చింది. వేద కాలాన్ని 2గా విభజించవచ్చు. 1. తొలి వేద కాలం, క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు. 2. మలివేద కాలం, క్రీస్తు పూర్వం 1000 నుండి
600 వరకు. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమయ్యింది. ఈ కాలంలో 4 వేదాలు రచించడం వల్ల ఈ కాలానికి వేదకాలం లేదా వైదిక యుగం అనే పేరు ఏర్పడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేవి 4 వేదాలు. ఇవి వేదకాలం నాటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయి. వేదాలు హిందూ మతానికి పునాది. వేదాలే కాకుండా మహాభారతం, రామాయణం అనే 2 గొప్ప ఇతిహాసాలు మలివేద కాలంలో రచించబడ్డాయి. ఈ 2 కూడా ఆనాటి ప్రజల సంస్కృతి, సాంఘిక, మత విశ్వాసాలను వెల్లడిస్తున్నాయి. ఆర్యుల వలస వివిధ సిద్ధాంతాలు. ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. దీనికి గొప్పవారు అని అర్థం. క్రీస్తు శకము 19వ శతాబ్దంలో ఆర్యులు ఒక తెగగా గుర్తించబడ్డారు. అయితే ఇటీవలి కాలంలో వారిని ఇండో యూరోపియన్ భాషలకు చెందిన ఒక భాషా వర్గంగా పేర్కొంటున్నారు. ఈ భాషల నుంచే తర్వాతి కాలంలో ఉదాహరణకు సంస్కృతము, లాటిన్, గ్రీకు భాషలు ఆవిర్భవించాయి. ఈ భాషల్లోని సమానమైన శబ్దం, అర్థం ఉన్న పదాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. సంస్కృత పదాలు మాతృ, పితృ అనే పదాలు లాటిన్లోని మాటర్, పాటర్కు దగ్గరగా ఉన్నాయి. అలాగే హిటైట్ భాషలోని ఇంద్ర అనే శబ్దం, వేదాల్లోని ఇంద్ర అనే శబ్దం ఒకే మాదిరి శబ్దాలు. కసైట్ మెసొపటోమియా శాసనాల్లోని సూర్య, మారుటస్లు వేదకాలంలోని సూర్య, మారుట్లకు సమానం కావడం విశేషం. మాక్స్ ముల్లర్ ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని పేర్కొన్నాడు. బాల గంగాధర్ తిలక్ ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారన్నాడు. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని స్వామి వివేకానంద పేర్కొన్నాడు. వాస్తవంగా ఆర్యులు మధ్య ఆసియాలోని దక్షిణ రష్యాలో గల గడ్డి మైదానాల్లో జీవనం సాగించేవారు. అక్కడ నుంచి ఉత్తర పశ్చిమ భారతదేశానికి వలస వచ్చి ఇండో ఆరియన్లుగా పిలువబడ్డారు. దక్షిణ సైబీరియాలోని ఆండ్రనోవా సంస్కృతి ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్కృతి క్రీస్తు పూర్వం 2వ సహస్రాబ్దిలో వెలిసింది. అక్కడ నుంచి వీరు హిందూ కుష్ ఉత్తర ప్రాంతాలకు చేరి అక్కడ నుంచి భారతదేశంలో ప్రవేశించారు. క్రీస్తు పూర్వం 1900 నుండి 1500 సంవత్సరాల మధ్య కాలం నాటి ఈ ప్రాంతాల్లో గుర్రాలు, చక్రాలు, నిప్పు, అంత్యక్రియలు వంటి ఆర్యుల జీవనంలోని ప్రధాన అంశాలు ఆధారాలుగా లభించాయి. వీటికి తోడు వస్తు తయారీ, కుమ్మరి పని వంటివి ప్రజలు మధ్య ఆసియా నుంచి దక్షిణ ఆసియా ప్రాంతానికి వలస రావడాన్ని సూచిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది చరిత్రకారులు ఆర్యులు భారతీయులేనని, విదేశాల నుంచి వలస రాలేదని వాదిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు అనేక సమూహాలుగా అనేక వందల సంవత్సరాల పాటు భారతదేశానికి వలస వచ్చారు. వీరు భారతదేశంలో ఉన్న స్థానిక ప్రజలతో కలవడంతో పాటు ఇక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంలోనే ఆర్యుల భాష ఉత్తర పశ్చిమ భారతదేశంలో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భాషలో రచించిన ప్రధానమైన గ్రంథాలే వేదాలు. వేద సాహిత్యం. వేదాలు. వేద అనే పదం జ్ఞానం అని అర్థం ఇచ్చే విద్ నుంచి ఆవిర్భవించింది. మరొక రకంగా వేదం అనే పదానికి గొప్ప
జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్చరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైందిగా చెప్పబడినది. అథర్వణ వేదంలో మంత్ర తంత్రాలు ఉన్నాయి. వేదాలతో పాటు బ్రాహ్మణులు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఈ కాలంలో ప్రధానమైన రచనలు. బ్రాహ్మణులు వేదాల్లోని మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఇవన్నీ వచనంలో రచించబడి పూజ పద్ధతిలో ఉన్నాయి. కర్మకాండలు, తత్వజ్ఞానం, కర్మ త్యాగాలు వంటి వాటిని అరణ్యకాలు వివరిస్తాయి. ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు. బ్రాహ్మణులు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు. వేదాంగాలు: శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష అనేవి 6 వేదాంగాలు. శిక్ష ఉచ్చారణను వివరిస్తుంది. కల్ప కర్మకాండలకు సంబంధించింది కాగా వ్యాకరణానికి సంబంధించింది. నిరుక్త శబ్దాలను గురించి వివరిస్తుంది. ఛందస్సును గురించి వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని గురించి వివరిస్తుంది. ఈ 6 వేదాంగాల్లో కల్ప ప్రధానమైనది. వీటితో పాటు 3 సూత్రాలు ప్రధానమైనవి. శ్రౌత సూత్రం ధర్మాలను గురించి, గృహ సూత్రం గృహస్థు ధర్మాలను గురించి వివరించగా, ధర్మసూత్రం వివిధ వర్గాలు వివిధ సమయాల్లో అనుసరించాల్సిన ధర్మాలను వివరిస్తుంది. ఇవన్నీ సూత్ర శైలిలో రచించబడ్డాయి. ఉపవేదాలు: 4 ఉపవేదాలు ఉన్నాయి. 1 ధనుర్వేదం యుద్ధ విద్యలను వివరిస్తుంది. 2 గాంధర్వ వేదం సంగీతానికి సంబంధించింది. 3 శిల్పవేదం శిల్పకళకు సంబంధించింది. 4 ఆయుర్వేదం జీవశాస్త్రానికి సంబంధించింది. తొలి వేద కాలం: తొలి ఆర్యులు 7 నదుల ప్రాంతమైన సప్తసింధు ప్రాంతంలో నివసించారు. ఇందులో అధిక భాగం దక్షిణ ఆసియాలోని పశ్చిమేతర ప్రాంతమైన యమునా నది వరకు ఉన్న ప్రాంతం. సింధు, వితస్త, జీలం, అసిక్ని, చీనాబ్, పరుష్ని, రావి, విపసి, బియాస్, శతృ, సట్లెజ్, సరస్వతి అనేవి 7 నదులు. ఈ ప్రాంతంలో ఋగ్వేద ఆర్యులు జీవించారు. యుద్ధాలు చేశారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. క్రమంగా వారు తూర్పు దిక్కుకు ప్రయాణించి తూర్పు ఉత్తరప్రదేశ్, కోసల, ఉత్తర బీహార్, విదేహాలను మలివేద కాలంలో ఆక్రమించుకున్నారు. 10 మంది రాజుల యుద్ధం: ఆర్యులు 2 రకాలైన యుద్ధాల్లో మునిగిపోయారు. వారు అప్పటికే స్థిరపడిన దాస లేదా దాసులనే స్థానికులతోనూ తమలో తాము కలహించుకున్నారు. కొన్నిసార్లు తమలో తాము కలహించుకున్న సమయంలో అనార్యుల సహాయాన్ని పొందారు. భరతలు, త్రిశులు అనే ఆర్య పాలకులకు వశిష్ఠుడు సహకరించాడు. దేశానికి భరతవర్షం అనే పేరు భరత తెగ వల్ల ఏర్పడినట్లు తొలిసారిగా ఋగ్వేదంలో చెప్పబడింది. భరత పాలక వర్గాన్ని ప్రధానంగా
10 మంది రాజులు వ్యతిరేకించారు. వారిలో 5 ఆర్యులు కాగా మిగతా 5 అనార్యులు. ఈ సందర్భంగా జరిగిన యుద్ధమే 10 మంది రాజుల యుద్ధం. ఈ యుద్ధం పరూర్షిని రావి నది తీరంలో జరిగింది. సుదాసు అనే భరతరాజు యుద్ధంలో విజయం సాధించాడు. తర్వాత భరతులు పురులతో కలిసి కురు అనే నూతన పాలకవర్గంగా ఆవిర్భవించారు. కురులు మలివేద కాలంలో గంగా నది ఎగువ ప్రాంతంలో పాలనను ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యవస్థ. తొలి వేద కాలం నాటి ఆర్యులు రాజ్యాల వలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకుణ్ణి రాజన్ అని పిలిచేవారు. రాజు అధికారాన్ని సభ, సమితి అనే ప్రజా సభలు నియంత్రించేవి. ఈ 2 సభలు ప్రజాపాలన బాధ్యతను స్వీకరించాయి. సభల అనుమతి లేకుండా రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలు లేదు. ఏ. ఎల్. భాష్యం పేర్కొన్నట్లు సభలో తెగలోని ఉన్నత వర్గాల వారు సభ్యులు కాగా సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్య పాలకులు ఉండేవారు కాదు. ట్రైబల్ కౌన్సిల్ పరిపాలించేది. తెగ ప్రజలను రక్షించడం రాజన్ ప్రధాన విధి. రాజన్కు పురోహితుడు, సేనాని సహకరించేవారు. పురోహితుడు పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు యుద్ధాల్లో విజయం లభించేందుకు, దేశంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లేందుకు ప్రార్థనలు చేసేవాడు. ఆర్థిక వ్యవస్థ. పట్టణ నాగరికత అభివృద్ధి చెందకపోయినా, రాయి లేదా ఇటుకలతో నిర్మాణాలు చేయకపోయినా ఆర్యులు సాంకేతికంగా అభివృద్ధి చెందారు. సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్న ఆర్యుల కాలం నాటి కంచు లోహ పనివారు తయారు చేసిన వివిధ పనిముట్లు, ఆయుధాలు హరప్ప కాలాని కంటే గొప్పవిగా పేరు పొందాయి. కంచులోహ పనివారు వడ్రంగి రథాలను తయారు చేసేవారిని ఋగ్వేదం ప్రశంసించింది. ఋగ్వేద రచన సమయానికి ఇనుము కాల్చే పని అనటోలియా బయట మాత్రమే అమల్లో ఉండేది. హిట్టైట్ రాజులు దీన్ని రహస్యంగా ఉంచారు. క్రీస్తు పూర్వం 2వ సహస్రాబ్ది చివరి నాటికి మాత్రమే ఇనుమును గురించి నాగరిక ప్రపంచానికి తెలిసింది. ఈ సమయాని కంటే కొంత ముందు భారతదేశానికి తెలిసింది. ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయము, పశువుల పాలనతో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధాన పాత్ర పోషించాయి. ఋగ్వేదం యుద్ధాన్ని ఆవుల అన్వేషణగా పేర్కొంది. పశువులను వ్యాపారంలో మారకంగా కూడా ఉపయోగించారు. మనిషి విలువ 100 గోవుల విలువతో సమానం. వారి జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆర్యులు వ్యవసాయానికి సంబంధించిన గొప్ప పరిజ్ఞానాన్ని సంపాదించారు. ఋగ్వేదంలోని తొలి భాగంలో భూమిని దున్నడం పేర్కొనబడింది. సమాజం. వేదకాలం నాటి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబ పెద్దను గృహపతి అనేవారు. సమాజంలో ఏక పత్ని వ్రతం అమల్లో ఉండేది. కానీ ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం కూడా ఉండేది. భార్య కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది. పురుషుడితో సమానంగా స్త్రీలకు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనాలు పొందే అవకాశం ఇవ్వబడింది. అపాల, విస్వార, ఘోష, లోపముద్ర మొదలైన కవయిత్రులు ఋగ్వేద కాలంలో ఉండేవారు. స్త్రీలకు ప్రజా సభలైన సభ, సమితిలో సభ్యత్వం ఉండేది. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటివి ఋగ్వేద కాలంలో అమల్లో లేవు. స్త్రీ పురుషులిద్దరూ శరీరంపై
పైభాగంలోనూ కింది భాగంలోనూ నూలు ఉన్ని దుస్తులను ధరించేవారు. వివిధ రకాల ఆభరణాలను స్త్రీ పురుషులిద్దరూ ధరించేవారు. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి వీరి ప్రధాన ఆహారం. అత్యంత పవిత్రమైందిగా భావించే ఆవు మాంసమును భుజించడం నిషేధించబడింది. రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యం వంటివి ప్రజల వినోదాలు. మలివేద కాలంలో లాగా సాంఘిక విభజన సమాజంలో లేదు. వర్ణ వ్యవస్థ. వర్ణ అనే పదం మానవుల రంగుకు సంబంధించి ఉపయోగించేవారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దాసులు బానిసలుగా, శూద్రులుగా చూపబడ్డారు. ఆర్యుల సమాజం క్రమంగా 3 వర్ణాలుగా విభజించబడింది. యుద్ధవీరులు, పూజారులు, సామాన్యులు అనేవి 3 వర్ణాలు. 4వ వర్ణమైన శూద్రులు ఋగ్వేద కాలం చివర్లో ఏర్పడ్డారు. శూద్రులను గురించి ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఋగ్వేద కాలంలో వృత్తులను బట్టి విభజన ప్రారంభమైంది, కానీ అది అంత బలంగా లేదు. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి, నేను కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి తోటమాలి, కుటుంబ పోషణకు వివిధ వృత్తులను అనుసరించిన మేమందరం కలిసి ఒకటిగా జీవిస్తాము అనే మాటలు వృత్తి విభజన బలంగా లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మతం. ఋగ్వేద దేవతలు. పరస్పరం యుద్ధాల్లో మునిగిపోయిన ఋగ్వేద ఆర్యులు ఇంద్రుడిని పూజించారు. ఇంద్రుడిని యుద్ధ దేవతగా, వాతావరణ దేవతగా పూజించారు. మార్టుస్ను ఇంద్రుడికి సహాయకుడిగా పూజించేవారు. మానవులకు దేవతలకు మధ్య వారధిగా అగ్నిదేవుడిని పూజించేవారు. వృక్షాలు, మూలికలతో తయారు చేయబడిన సోమ అనే పానీయాన్ని పూజలు, ఉత్సవాల సమయంలో ఉపయోగించేవారు. అతిథి, పృథ్వీ, ఉష వంటి వారు ఋగ్వేదంలో పేర్కొనబడిన ప్రధాన స్త్రీ దేవతలు. ఈ దేవతల కృప కోసం యజ్ఞయాగాలను నిర్వహించేవారు. ఈ యజ్ఞయాగాలను పాలకులు ఏర్పాటు చేస్తే పూజారులు నిర్వహించేవారు. ప్రార్థన వల్ల దేవుడు యుద్ధాల్లో విజయాలను చేకూరుస్తాడని, సంతానం ప్రసాదిస్తాడని, ఆయుష్ను వృద్ధి చేస్తాడని విశ్వసించేవారు. దానాలు, దక్షిణాల పేరుతో పూజారులకు పెద్ద మొత్తంలో బహుమతులను ఇచ్చేవారు. వైదిక ప్రజలు ఎటువంటి ఆలయాలను నిర్మించలేదు. మలివేద కాలం. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకు విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. మలివేద సాహిత్యంలో అనేక తెగలు, రాజ్యాలు ప్రస్తావించబడ్డాయి. మలివేద కాలం పురాణ కాలంగా పేరు పొందింది. ప్రసిద్ధ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి. విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం అనేది మలివేద కాలంలో ప్రధానమైన అంశం. ఈ కాలం ప్రారంభంలో కురు, పాంచాల రాజ్యాలు విలసిల్లాయి. కురు, పాంచాల ప్రజల అధికారం ఢిల్లీ వరకు విస్తరించింది. వారు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్నారు. కురు అనే వంశంలో జరిగిన యుద్ధం మహాభారతంలోని ప్రధాన అంశం. క్రీస్తు పూర్వం 950వ సంవత్సర ప్రాంతంలో కురు వంశానికి చెందిన కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లు చెప్పబడుతుంది. ఈ యుద్ధ ఫలితంగా మొత్తం కురువంశం తుడిచిపెట్టుకుపోయింది. కురు, పాంచాల రాజ్యాల పతనం తర్వాత కోసల, కాశీ, విదేహ రాజ్యాలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. కాశీ రాజుల్లో అజాతశత్రువు ప్రసిద్ధమైన వాడు. మిథిల రాజధానిగా గల విదేహ రాజ్యానికి జనకుడు రాజు.
ఆయన ఆస్థానంలో యజ్ఞవల్క్యుడు ఉండేవాడు. మగధ, అంగ, వంగ రాజ్యాలు తూర్పు ప్రాంతంలోని తెగల రాజ్యాలు. తర్వాతి ఆధారాలు ఆర్యావర్తం ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ పథం దక్షిణ భారతదేశం అనే 3 భాగాలు భారతదేశంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. రాజకీయ వ్యవస్థ మలివేద కాలంలో విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. జన లేదా తెగల రాజ్యాలు మలివేద కాలంలో జానపదాలు లేదా రాష్ట్రాలుగా మారాయి. విశాల రాజ్యాలు ఏర్పడటంతో రాజకీయ అధికారం విస్తృతమైంది. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజులు వివిధ యజ్ఞయాగాలు, పూజలను నిర్వహించేవారు. రాజసూయ, అశ్వమేధ, వాజపేయ యాగాలను చేసేవారు. రాజులు రాజా, బిస్వ, జనన్, ఏకరాట్, సామ్రాట్ వంటి బిరుదులను స్వీకరించేవారు. మలివేద కాలంలో పురోహితుడు, సేనాని, గ్రామాని వంటి అధికారులతో పాటు ఇతర అధికారాల సంఖ్య కూడా పెరిగింది. సంఘహిత్రి, ఖజానా అధికారి, బాగదుక్క, పన్ను వసూలు అధికారి, సూత, దూత మొదలైన వారు నూతన అధికారులు. స్థానిక వ్యవస్థల పాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. సభ సమితులు పూర్వ అధికార ప్రభావాలను కోల్పోయాయి. ఆర్థిక వ్యవస్థ మలివేద కాలంలో ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఇది అడవులను ఛేదించి విస్తృత భూభాగాలను వ్యవసాయంలోకి తెచ్చేందుకు అవకాశాన్ని కలిగించింది. వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. అభివృద్ధి చెందిన పనిముట్లు వ్యవసాయంలో ఉపయోగించబడ్డాయి. బార్లీతో పాటు వరి, గోధుమలను పండించారు. ఎరువుల వాడకం నేర్చుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. వృత్తి నైపుణ్యం వృద్ధి చెందింది. లోహ పని, చర్మ పని, వడ్రంగి, కుండల తయారీ వంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. సముద్రంతో సన్నిహిత అధికమై బాబిలోన్తో వ్యాపారం చేశారు. వంశపారంపర్య వర్తకులు తయారయ్యారు. వైద్యులు వ్యాపార వాణిజ్యాలను కొనసాగించారు. వారు గణ అనే శ్రేణులుగా ఏర్పడ్డారు. ఋగ్వేద కాలంలోని నిష్క అనే నాణ్యంతో పాటు శతమాన, కర్షపానం అనే బంగారు, వెండి నాణ్యాలు వాడుకలోకి వచ్చాయి. సామాజిక వ్యవస్థ మలివేద కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఉన్నత వర్ణాలైన బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రత్యేక ప్రయోజనాలను, హక్కులను అనుభవించారు. అటువంటి హక్కులు వైశ్యులకు, శూద్రులకు లేవు. వృత్తులను బట్టి మలివేద కాలంలో ఉపకులాలు ఏర్పడ్డాయి. మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది. కుటుంబ వ్యవస్థలో పితృస్వామ్య వ్యవస్థ బలపడింది. స్త్రీల పరిస్థితి దిగజారింది. పురుషుడి కంటే తక్కువగా, పురుషుడికి సేవకులుగా స్త్రీలను భావించారు. స్త్రీలు ప్రజాసభల్లో సభ్యులుగా ఉండే అర్హతను కోల్పోయారు. బాల్య వివాహాలు సర్వసాధారణమయ్యాయి. హైతరేయ బ్రాహ్మణం ప్రకారం కూతురిని మలివేద కాలంలో భారంగా చూసేవారు. ఏమైనప్పటికీ పాలక వర్గాల్లోని స్త్రీలు ప్రత్యేక హక్కులను అనుభవించారు. వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో కుల వ్యవస్థ పటిష్టమైంది. సమాజం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు ప్రధానమైన వారుగా గుర్తింపు పొందారు. యజ్ఞయాగాలు, పూజ సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణుల ప్రధాన వృత్తి. రెండవ వారు అయిన క్షత్రియులు యుద్ధ ధర్మాన్ని నిర్వహించేవారు. 3వ స్థానాన్ని పొందిన వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం చేసేవారు. 4వ వర్ణంలో శూద్రులు తక్కువ వారుగా గుర్తింపు పొందారు. మొదటి 3 వర్ణాల వారు ద్విజులు, అంటే 2 సార్లు జన్మించిన వారు. మొదటిది ఉన్నత వర్ణంలో
జన్మించడం. రెండవది ఉపనయనం అనగా యజ్ఞోపవీతం ధరించడం. అది శూద్రులకు లేదు. అనులోమ వివాహాలు అనగా బ్రాహ్మణ, క్షత్రియ పురుషులు, వైశ్య, శూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ ప్రతిలోమ వివాహాలు అనగా వైద్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. మతం, దేవతలు. వేదకాలం నాటి దేవతలైన ఇంద్రుడు, అగ్నిలకు ప్రాధాన్యత తగ్గింది. త్రిమూర్తులు అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారుడైన విష్ణువు, లయకారుడైన శివుడులకు ప్రాధాన్యత అధికమైంది. ప్రార్థనలు తెరమరుగై కర్మకాండలు, యజ్ఞయాగాలు అధికమయ్యాయి. పూజారి అనేది వృత్తిగా మారి వంశపారంపర్యమైంది. కర్మకాండలకు, యజ్ఞయాగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీన్ని ప్రజలు మరింత అధికం చేశారు. మలివేద కాలం చివర్లో పూజారులు, ఉత్సవాలు, కర్మకాండల పట్ల వ్యతిరేకత, తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అందుకు బౌద్ధ, జైన మతాల ఆవిర్భావాన్ని తర్కణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని బోధించిన ఉపనిషత్తులు కర్మకాండలను వ్యతిరేకించి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం, శాంతిని సంపాదించే మార్గం వైపు దృష్టి సారించాయి. శాస్త్ర సాంకేతికత. వేద ప్రజల శాస్త్ర సాంకేతికత ప్రపంచానికి ఎంతో దోహదపడింది. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య రంగాలు ఈ కాలంలో గణనీయ ప్రగతి సాధించాయి. వేద సాహిత్యంలో గణిత, గణన అనే పదం విపరీతంగా ఉపయోగించబడింది. యజ్ఞ వాటికల నిర్మాణంలో ఆచరణాత్మక జ్యామితులను ఉపయోగించారు. ఇవి వివిధ రకాల కోణాలను తెలియచేస్తున్నాయి. యజ్ఞవాటికను ఖచ్చితమైన కొలతలు, పరిమాణంలో తయారు చేయడంలో గణితం ద్వారా వీరు ఎంతో జాగ్రత్త వహించారు. వేద సాహిత్యంలో భారీ సంఖ్యల ప్రస్తావన ఉంది. ప్రత్యేకించి యజుర్వేదం, ఛాందోగ ఉపనిషత్తులలో ఈ సంఖ్యల గురించి ఉంది. జ్యామితీయ నిర్మాణాల గురించి శల్వ సూత్రాలలో ఉన్నట్లుగానే శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి. దశాంశమానాలు, సంఖ్యా వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందినట్లు మనం గమనించవచ్చు. యజ్ఞయాగాదుల నిర్వహణకు మంచి సమయాన్ని సూచించే దానిలో భాగంగా జ్యోతిష్యం, వేదాంగం అనే పేరుతో ఖగోళ శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఇది వివిధ చాంద్ర సౌరమానాలు, ఋతువులు, కాలానికి సంబంధించిన వివిధ కోణాలను విస్తరిస్తుంది. గ్రహణాలు, యుగాల విభజన, కాల నిర్ణయం గురించి కూడా తెలియజేస్తుంది. తదనంతర కాలంలో ఆర్యభట్ట, వరాహమిహిర లాంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని మరింత అభివృద్ధి పరిచారు. వైద్యరంగంలో ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. ప్రత్యేకించి అథర్వణ వేదం ఆయుర్వేదం గురించి ప్రస్తావిస్తుంది. ఆ రోజుల్లో పూర్తి శాస్త్రీయత సంతరించుకున్న వ్యాధి నిర్ధారణ, చికిత్సకు మందులు ఇవ్వడం వారికి తెలుసు. ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. 1. సింధు నాగరికత ముఖ్య లక్షణాలు రాయండి. 2. సింధు నగర ప్రణాళికల గురించి చర్చించండి.
3 సింధు నాగరికత కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితులను వివరించండి. 4 తొలివేద కాలం నాటి రాజకీయ సామాజిక ఆర్థిక మత పరిస్థితులను వివరించండి. 5 మలివేద కాలం నాటి రాజకీయ సామాజిక ఆర్థిక మత పరిస్థితులను వివరించండి. 6 తొలివేద కాలం మలివేద కాలం మధ్య తేడాలను విశ్లేషించండి. లఘు సమాధాన ప్రశ్నలు. సింధు నాగరికత భౌగోళిక విస్తృతి 1. 2 మహాస్నానవాటిక. 3 సింధు లిపి. 4 సింధు నాగరికత పతనానికి కారణాలు. 5 వేద సాహిత్యము. 6 వేదకాలంలో స్త్రీల స్థితిగతులు. సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. 1 సింధు ముద్రికలు. 2 లోతాల్. 3 సింధు కాలం నాటి ఇటుకలు. 4 చెనుహుదారో. 5 వేదాలు. 6 వేదాంగాలు. 7 ఉపనిషత్తులు. 8 ఇతిహాసాలు. 9 సభ సమితి. 10 గరిష్ట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ కూడా లాస్ట్ వరకు చూడాలి. వీటి మీనింగ్స్ బుక్లో చూడాలి. ఇలా చూడటం వల్ల మనకి పదాలు కూడా, దీనికి సంబంధించిన మీనింగ్స్ కూడా గుర్తుంటాయి. తెలుగు అకాడమీ బుక్ టెట్ డిఎస్సి గ్రూప్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి కూడా యూజ్ అవుతుంది. ఏదైనా పని చేస్తూ కూడా ఈ వీడియో పెట్టుకొని వినవచ్చు. ఇలా రోజు వినడం వల్ల రివిజన్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.